రిలయన్స్ వాళ్ళకి సంబంధించి ఆ మధ్య కాలంలో పెట్రోల్ బంకులు పెట్టి ఆ తర్వాతన అది కాస్త వాళ్లే ఆయిల్ తవ్వడం మానేసి కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల కారణంగా అది తవ్వడం మానేసి కావాలని ఆపేసుకుంది. ఈ మధ్యన మళ్ళీ తవ్వకాలు స్టార్ట్ చేసింది. ఇప్పుడు అందుకని పెట్రోల్ బంకులు పెద్ద ఎత్తున ఇప్పటికే విదేశాలకు అమ్ముతున్నది భారీ ఎత్తున. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళ పెట్రోల్ బంకులు జియో బీపీ దీనికి భారీ అడ్వర్టైజ్ చేసేస్తున్నారు. ఎట్లాగయ్యా అంటే హైవేస్ మీద అయితే 3000 చదరపు మీటర్ల ప్లేస్ ఉండాలట, సిటీల్లో అయితే 1200 చదరపు మీటర్ల ప్లేస్లు ఉండాలట, ఇతర రోడ్లు అయితే అంటే ఆర్ఎన్బి రోడ్లు అయితే 2000 చదరపు మీటర్ల ప్లేస్ ఉంటే ప్లస్ 2 కోట్లకి పైబడి పెట్టుబడి పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఈ జియో బీపీ అనేటటువంటిది అంటే జియోకి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. వాస్తవంగా పెట్రోల్ బంకులు దాన్ని ఏమంటారంటే మన హిందుస్థాన్ హెచ్పిసిఎల్లో భారత్ పెట్రోలియం ఇట్లాంటి వాటిట్లకు వచ్చేటప్పటికి దానికి ప్రభుత్వానివి అవి అందుకోవడం కష్టం, ఇట్లాంటి అందుకోవడం సులభం. కాకపోతే ఆదాయం ఎంత వస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దీంట్లో వస్తుంది. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సొంతగా పెట్రోల్ బంకులు కావాలనుకునే వాడికైతే ఇది అదృష్టం. రెండోది ఏంటంటే జియో పెట్రోల్ బంకులతో ఒక ఉపయోగం ఉంటుంది. త్వరలో వీళ్ళు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఆ పెట్రోల్ బంకుల్లో పెట్టడానికి రెడీ అవుతున్నారు. అది జరిగితే కనుక భవిష్యత్తుకి అవసరమైనటువంటిది కూడా నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.